పారిశ్రామికవేత్తలకు కొత్త కళ. నేడు అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభించనున్న మంత్రి లోకేష్. మొత్తం విస్తీర్ణ 75 ఎకరాల, నిర్మాణం 150 కోట్లు, ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 4800 బస్సులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు 5000 మందికి, శంకుస్థాపన 2018 మార్చి 31 చేశారు. ఆ తర్వాత ఆగిపోయినటువంటి దాన్ని యువగళం పాదయాత్రలు బాగా 2023 ఆగస్టు 24 లోకేష్ మల్లవల్లి రావడం, స్థానిక నిర్వహించిన రచ్చబండలో తాము అధికారంలో రాగానే అశోక్ లేలాండ్ సహా పరిశ్రమల స్థాపన వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం. ఆ ప్రకారమే నేడు మంత్రి హోదాలో పరిశ్రమను ప్రారంభించబోతున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు చొరవతో భారీ సూక్ష్మ మధ్యతర పరిశ్రమల ఏర్పాటు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మల్లవల్లిలో 1300 ఎకరాల భూసేకరణ చేసి ఏపీఐసీ ద్వారా మౌలిక వస్తువులు కల్పన చేపట్టింది. అనేక పరిశ్రమలు స్థాపన దిశగా కార్యాచరణ రూపొందించింది. వైసీపీ ప్రభుత్వం రాగానే పరిస్థితి తలకిందులైంది. 450 పరిశ్రమలకు 50 మాత్రం వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు అన్నట్టు అర్థం హైలైట్ చేశారు. 400 పరిశ్రమలు రావాలనుకుంటే 50 వచ్చినాయి అనేది చాలా గొప్ప విశేషం. అప్పుడు ఒక్క పరిశ్రమ రాలేదు, అన్నీ పారిపోయినాయని వీళ్ళే అబద్ధం చెప్పారు. ఇప్పుడు 50 వచ్చినాయి అని చెప్తున్నారు. మిగతా వాటన్నిట్లలో అందులో 1/4 వంతు కూడా రాలేదు షెడ్యూల్ పరంగా చూసుకుంటే. ఇక్కడ వచ్చినాయి అన్నటువంటి దాన్ని మాత్రం హైలైట్ చేయకుండా 350 రాలేదు అన్నట్టు. మరి ఆ లెక్కనైతే కనుక అంతకుముందు 2018లోనే పెట్టినప్పుడు ఎందుకు రాలేదు ఒకటి కూడా అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. కాకపోతే కావాల్సిన వరకే వార్త రాస్తారు కాబట్టి అట్లాగే నడిచినటువంటి అంశం. లేకపోతే